మీ పథకంలో మా ముగ్గురికి అయితే పేరు వచ్చింది. సో ఇక పారలు గడ్డపారలు పట్టుకొని పోతున్నాం పని చేయ. తిండి లేదు దికాన్ లేదు. ఈ ఒక్క ప్రాజెక్ట్ మీద దగ్గర 2 రోజులు పడుతుంది. ఒకవేళ మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో నెక్స్ట్ వీక్ ఇది ఇంట్లోనైతే క్యాంపింగ్ అయితే వేద్దాం. మొదలెట్టేయమంటారా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేంద్ర బ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ తమిళ చూసినారు, అర్థమైతే కావచ్చు. ఈరే వచ్చేసి మేము చాలా రోజుల నుంచి అనుకున్న ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం కోసం అయితే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తా. సో దీనిలాగా ఒక ఇల్లు తయారు చేయాలని మాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉన్నది. ఎందుకంటే కొన్ని సినిమాలలో చూసినాము. సో దాని నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది మాకు. సో అందుకోసమే ఈరోజు ఆ ప్రాజెక్టు ఎట్లా పెట్టి చేయాలని కంప్లీట్ చేయాలని ఈరోజు అయితే బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్ ఈ ప్రాజెక్ట్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం అయితే మనకు కావాల్సిన మెయిన్ థింగ్ 2 ఐటమ్స్ అయితే కావాలి. సో ఒకటి వచ్చేసి గడ్డి అయితే మెయిన్, ఇంకొకటి వచ్చేసి కట్టెలు అయితే కావాలి. సో వీటి కోసం అయితే మన వాళ్ళు అయితే సెట్ చేస్తున్నారు. ఇక్కడ మా బాయ్ దగ్గర కొన్ని కట్టెలు అయితే ఉన్నాయి. సో వీటితో అయితే వేద్దాం. లేదు అంటే రీసెంట్గానే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చేసి చెట్లు అయితే కోసారు. సో అక్కడ మనం పెద్ద కట్టెలు అయితే ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేద్దాం. సో గడ్డి అంటే రీసెంట్గానే వరి కోసినాం, ఇక బొచ్చడి గడ్డి అయితే ఉన్నది. సో ఇవన్నీ ఒక దగ్గర సమకూర్చుకొని ఫస్ట్ ప్లేస్ అయితే ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మొత్తం గడ్డి అంతా చెక్కి దాన్ని క్లీన్ చేసుకొని పొక్కలు తీయాలి, కట్టెలు వాతాలి. సో ఆ ప్రాసెస్ అంతా మీరు అయితే చూస్తారు ముందుగా. ఇప్పుడైతే మనం కట్టెల కోసం అయితే అటు పోదాం ధర. సో గైస్, నా దగ్గర వచ్చేసి కింద మనం సాపేయడం కోసం అయితే ఇది ఒక పార లాంటిది ఒకటి తయారు చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పార, ఇంకొకటి అరే జింగిడిగా గడ్డపార ఇట్లా పట్టుకోద్దురా, చచ్చిపోతే పూర్వనికి పోతారు ఇట్లా పట్టుకొని రివర్స్లో పట్టుకో. ఇది అసలైన పద్ధతి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేస్ అయితే ఎంచుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ వేడు వాడు కరుపని ఇంట్లో గిటారం పని చేయవు మాయ రోజు కొట్టు నన్ను కరుపని పోకపోతే కొట్టపో కానీ ఇక తెలుసు. మాకైతే ఇప్పుడే గవర్నమెంట్ డ్యూటీ అయితే వచ్చింది, 100 రోజుల పని. సో ఏమంటారు అది 100 రోజుల పని. 100 రోజుల పని కాదు, ఉపాధి హామీ పథకం. సో ఉపాధి హామీ పథకంలో మా ముగ్గురికి అయితే పేరు వచ్చింది. సో ఇక పారలు గడ్డపారలు పట్టుకొని పోతున్నాం పని చేయ. సో గాయస్, మా టీంలో అయితే ఒక ఉపాధి హామీ కల్పించడానికి అవకాశం అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ కింద మంచి డబ్బాకరం చేస్తున్నాను. అరే గిడేద్దామా గిడ్డు వెనక. సో గాయస్, దగ్గర ఒక 5-10 నిమిషాలు లెంక్లాడి ఒక మంచి ప్లేస్ని అయితే ఎంచుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది కింద గడ్డి ఉంది కదా, ఇదంతా చెక్కాలి. చెక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొక్కలు అయితే వేసుకోవాలి. పొక్కలు తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టెలు తీసుకురావాలి, గడ్డి తీసుకురావాలి. సో ఇక్కడ ఎందుకు ఎంచుకున్నాం అంటే బ్యాక్ సైడ్ ఒకవేళ మనం ఫ్రంట్ సైడ్ తూర్పు దిక్కు మనం ముఖం పెట్టినా కానీ బ్యాక్ సైడ్ గ్రీనరీ మొత్తం నీలగిరి సెట్ ఎట్లున్నాడు భలే కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ లా. సో అందుకోసం ఇక్కడైతే ఎంచుకున్నాం. సో అరే కరువు పని స్టార్ట్ చేద్దామా? కమాన్ స్టార్ట్ చేయరిగా. మంచిగా మొక్కుర్రీ, మొక్కేయర్రా చెప్పన పని అయిపోయి. ఐదో పూజ చేయరి, మొక్కురి. జై మహిష్మతే. అయ్యో ఎవరు ఏది పట్టుకున్నారో ఈ ప్రాజెక్ట్ అయిపోయేదాకా వాళ్ళ దగ్గర అదే ఉండాలి, అంతే ఉంటది, అంతే ఫిక్స్ అంతే. సరే నా 4 పొక్కలు నీ అంతే 4 పొక్కలు గో 4 పొక్కల 40 పొక్కలు తిప్పి అక్కడ కాదు. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి ముగ్గురు పని వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి 4 పొక్కలు అయితే తీసుకోవాలి. సో వీళ్ళిద్దరు పొక్క తీసుకుంటే నా గడ్డ అయితే ఎక్కుతా కింద కండ్రా ఇంత గిడికొస్తాయి కదా, గిడికొస్తాయి కదా. మా అబ్బాయి అయితే చాలా కష్టపడుతున్నాడ, వాడికి చెప్పాలి ధైర్యం కాక నాతో చెప్పండి. మీరు చూపిరు అబ్బాయి వాడు కష్టపడి చూపించరా తీరా ఎండ కొడుతుందిరా అంటే నువ్వు వీడ చాలా కష్టపడుతున్నాడు వాడు. తీరా అనేది ఏంటిది ఏది ఇక చాలా అవుతుంది. 5 minutes later. సో గైస్, ఈ పని చేసుడు ఈ కరువు పని చేసుడు మాత్రం అయితలేదు. ఒక జుగాడు అయితే ఆలోచించినాం. ఎట్లా మాకు ట్రాక్టర్ ఉన్నది, పోయి దాన్ని దొబ్బుకొచ్చి
మొత్తం ఒకసారి సాల్ పెట్టినామంటే మంచిగా అయితే అప్పుడు తర్వాత దాన్ని ఇట్లా ఇట్లా అనుకున్నాం అనుకో స్మూత్ అయిపోతుంది ఇక స్మూత్ అయితే అభ్యానికి పందప్పుడు పందపుతుంది నువ్వు పొక్కలు తీసుకు రప్పాయి నీకు పొక్కలు దాని దా, అది దొబ్బుతూనే అవుతుంది నడు నడు చమ్మాలు పడ్డది అనుకుంటున్నావా ఏ దొబ్బుతూనే అవుతుంది నడు అరే మళ్ళా దాన్ని నువ్వు కూడా అన్నారా ఉమ్. ఇది మండుతుంది ఇంద్రా అని చూసేవారికి ఇంత కోసింది కోసిందా ఎవరు రావు ఇంక అందుకే చెప్పిన గడ్డపార అట్లా పట్టుకోవాలి అది గడ్డపర కాదు మట్టి ఇష్టప్పుడు ఆడు వాడు కరెక్ట్ మరి నువ్వు- వాడు ఓ పొక్క కొడుతుడు దానికి ఏం లెట్ అన్నాడు ఏంది మట్టి ఇచ్చేసి ఇట్లా మోపేరేం రా తీసేవారికి రాయంతా మట్టి తీసి ఉండను అదేనా వానికి దెబ్బ తాకింది నాకు ఇప్పుడు ఇది తాకింది అది పట్టి తాకింది వీడు చెప్తున్నాడు వీనికి తెలియదు పిల్ల వచ్చాడు అటు చూపిరా నీ ముఖం అటు చూపిరా గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే దీన్ని అయితే దొబ్బాలి బ్యాట్ వచ్చేసి డిశ్చార్జ్ అయింది Come on. టాస్క్ మళ్ళా ఇదో టాస్క్ ఇప్పుడు అన్ని టైం హాస్పిటల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిందంటే అది దానికి ఏమో ఆపరేషన్ చేయాలి పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అమ్మ ఇది అది పడ్డదానికి లేవు దూరం ఉండు సో గాయ్స్ ట్రాక్టర్ వచ్చేసి స్టార్ట్ అయింది గాయ్స్ నేను ట్రాక్టర్ నడిపితే వీడు ఎట్లా గదగా జొంకాలి కొడుకు అయ్యో అయ్యో గాయస్ గారి జీవితం మళ్ళీ డాక్టర్ డబ్బా మీద కూర్చోడు ముందట బానట్ మీద ఉన్నానా ఇట్లా ఉండేనారా ఇప్పటిదాకా కరువు పని అయింది కదా కరువు పనిలో కొంచెం సాయం ఉంటుంది అని ట్రాక్టర్తో అయితే దున్నినావు ఎట్లయింది చూడు ఇప్పుడు అవసరమే లేదు ఇక పొట్టు పడుతుంది మంచిగా దాంతో ఏమైందా కట్టి ఇరిగిపోయిందా సో గాయస్ ఇప్పుడు ఏమైందంటే జింగగాలు ట్రాక్టర్ కింద పెట్టిరు ఇది ఇరగొట్టిరు ఇది కనుక మా తమ్ముడు చూసిండంటే అదే రాడు తీసుకొని వేస్తాడు గడపరేసి ఎత్తుకున్నావు చూడంతా సో గాయస్ దగ్గర ఒక అర్ధగంట సేపు కష్టపడి ఈ భూమి అయితే దంగుతలేదు సో ఇంతకుముందు ట్రాక్టర్తో దున్నాగా కొంచెం క్లీన్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పొక్కలు కూడా తీసినాం అది కూడా కొంచెం దంగలేదు గట్టిగా అంటే గట్టిగా అయిపోయింది మొన్నటిదాకా వానలు కొట్టి నిండినాయి కదా అన్ని వాటర్ ఉండే సో అది ఘోరంగా అంటే ఘోరంగా గట్టిగా అయింది దానివల్ల కొంచెం లేట్ అయింది ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మా చెడ్డు దగ్గర వచ్చేసి కట్టెలు అవుతున్నాయి వీటిని తీసుకొని వచ్చి దీంట్లో వాతుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అది కట్టెలు వాతులు అయిపోయిన తర్వాత మళ్ళీ గడ్డికి అయితే పోవాలరా మస్తు మనకు దగ్గర ఒక 10-15 మోపుల గడ్డి కావాలి సో ఇప్పుడైతే మనం కట్టెలు లేనికి అయితే పోదాం పర్రా గైస్ మన ఎలుగుబంటి వచ్చేసి వాటర్ అయితే ఒరే నీ దుంపరా జర్రుంటుంది అద్దును ఒరే నీ అమ్మ కళ్ళు ఇవి
కళ్ళు బాటిల్ ఏ తీ వాసన దూర్రా ఏ అదు నువ్వు మడైన కళ్ళు గిల్ల అన్న కడుగు దాన్ని అడుగు గద పట్టుకోతారా కళ్ళు కడుగురా కడుగురా కడుగు వాసన పోదు. ఇలా ఫర్టిలైజర్ లేలే కదా ఇక్కడ వచ్చి కూర్చొని నీళ్ళు అవుదాం అన్న వారికి కరెంట్ పోయింది. వీడు కూర్చోగానే కథ కరెంట్ వచ్చేటట్టు లేదు. సో పైప్ లో ఉన్న వాటర్ అయితే మనం డబ్బాలు అయితే పట్టుకున్నాం. ఏ తాగుతుంది తాగు లేకపోతే లేదు. ఒక్క నిమిషం గాయస్, ఒక్కొక్కప్పుడు మేము అడవిలో కట్టెల కట్టెన పోయినప్పుడు ఏడ ఏం దొరకపోతే బండల మీద వాన కొడితే నీళ్ళు అవుతాయి కదా, అవి కూడా తాగి బతికినాం. సో గైస్, మాకున్నంత పొలుగు మాకున్నంత తీట ఇంకెవరికి ఉండదు కావచ్చు. మాకు ట్రాక్టర్ ఉన్నది, కాకపోతే మన వాళ్ళు ఏమన్నారంటే ట్రాక్టర్ మీద ఏమి ఎత్తుకోతావు ఊకే కింద పడితే అన్నారు. సో దెబ్బల మీద అయితే ఎత్తుకొచ్చినాము. ఉరికొచ్చి ఎత్తేసిరు. ఈ గొర్రె ఈడవన్నది, ఆ గొర్రె అటుపోయింది ఆగమని చెప్తుంది, గొర్రె దమ్మొస్తుంది. మరి ఎందుకు నుక్కుంటురుకొచ్చిరు ఇక వాడు ఏం బతకరాని రాలే వాడు చెమటలు పట్టినాయి దెబ్బకు. సో ఎలుగు బంటి. సో గాయస్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ పొక్కలు తీసుకున్నాం కదా, అలా వచ్చేసి కట్టెలు అయితే సెట్ చేసుకుందాం. ఇక కొంచెం పెద్దగా ఉన్నాయి, వాటిని 2 ఒక్కలు చేసుకొని మనం అనుకున్న ఆ షేప్ వచ్చే రకంగా తయారు చేసుకున్నాం. కమన్ కానీ ఇప్పుడు వచ్చేసి ఒక కట్టెను అయితే సెట్ చేసిన. సో ఎంత హైట్ ఉంటుంది అంటే నా మీద ఇంత వరకు అయితే ఉంటది. ఇంత హైట్ వచ్చేసి మనకి ఎనఫ్ సరిపోతుంది, మస్తు అయిపోతుంది. సో ఇంకా అన్ని కట్టెలు మన 4 కట్టెలు వచ్చేసి గుంజలకి ఇంత సైజ్ అయితే కొట్టురా, గుర్తుపెట్టుకోరు సైజు. గింతి గైస్, ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఎంత ముందుగా చెప్పినా కదా కట్టెలు తీసుకొచ్చినామని. సో కట్టెలు వచ్చేసి 4 పిల్లర్లు అయితే సెట్ చేసినాము. వీటిని మంచిగా మట్టి పోసుకుంటా మంచిగా రౌతులు వేసి గుద్దాలి. ఆ తర్వాత మళ్ళీ సైడ్కి అయితే కట్టెలు కట్టుకోవాలి. ఎట్లా అంటే సేమ్ మన వినాయకుని పందిరి దుర్గమాత పందిరి వేసినట్టు వేయాలి. వేసిన తర్వాత గడ్డి వచ్చేసి ఒక గుండ్రూటి షేప్ లో అయితే రావాలి. ఆ స్ట్రక్చర్ అయితే తెచ్చుకోవాలి మనం. సో ఇప్పుడైతే మనం ఈ కట్టెలను అయితే మంచిగా వాడుకుందాం బందోబస్తుగా. దర్రా ఫస్ట్ ఏమైనా రాళ్ళేవుగా గాడున్నాయి ఎవరాలు ఒకరు వాళ్ళ కూడా తగ్గుతాయి రాళ్ళు. అగ్గి రాముడు పులి పులి. సో గాయ్స్, ఇది మన ఛానల్కి వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. మేము నార్మల్ ఫుడ్ ఛాలెంజ్లు, క్యాంపింగ్లు, చిన్న వ్లాగులు, అది తినుడు ఎంజాయ్ చేసుడే ఉన్నది. బట్ లైఫ్ లో ఫస్ట్ టైం మన టీమ్ తోనైతే బిల్డ్ చేస్తున్న అతి పెద్ద హౌస్ ఇది. హౌస్ లాంటిదే. రేపటి నుంచి మన రూమ్ ఇదే ఇక కాదు, మన కొత్త స్టూడియో. ఇంకా కొంచెం మీకు సపోర్ట్ మీ నుంచి ఇంకా మాకు మంచిగా వచ్చింది అనుకో సపోర్ట్, కొత్త స్టూడియో కూడా తీసుకుందాం మనం ఒకటి. సో కట్టుడు అంటే మనతోనే కాదు, నార్మల్ ఉంటది ఒక పెంట్ హౌస్ లెక్క, అదేనా మా విలేజ్ లో దొరికితే దాన్ని కొనుక్కుందాం. సో గాయ్స్, మధ్యలో 2 కట్టెలు ఎందుకు కడుతున్నాం అని అనుకుంటారా? డోర్ కోసం అయితే కడుతున్నాము. కట్టురా తొందరగా కట్టురా, రప్ప ఇలా కొట్టాలి.
ఓకే ఓకే. సో గైస్ ఈరోజు వచ్చేసి డే టూలో ఏం జరుగుతుంది అంటే ఎస్టర్డే వచ్చేసి ఇలా అయితే కట్టేసినాం కట్టెలు మొత్తం అన్ని ఆల్మోస్ట్. సో మనం పందిర్లాగా అయితే వేసేసినాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే గడ్డి అయితే కావాలి కదా, నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా గడ్డి. సో మా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి మొత్తం గడ్డి అంతా తెచ్చుకొని ఒక దగ్గర సమకూర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను మీకు చూపించిన ఫిగర్ షేప్లో అయితే తయారు చేయాలి. సో అది తయారు చేసేదంతా మీకు ఏం రాదు, టైం లాప్స్ ఏమి ఉండదు. మొత్తం తయారు చేసినాక మీకు ఎట్లుంది ఏం కథ అనేది మీరు చూసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం ఈ గడ్డి వరకు అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ మీరు ఇక్కడ చూస్తారు కదా, మొత్తం ఈ రకంగానైతే మొత్తం చుట్టూరుగానైతే ఒక గుడిసెలాగా అయితే మొత్తం రౌండ్ గా వస్తుంది, రౌండ్ షేప్ లో అయితే తయారు చేస్తాం. సో ఈ గడ్డి వచ్చి సరిపోకపోతే మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొస్తాం. సో మన పని ఏంటంటే దీన్ని మంచిగా తయారు చేసి దీంట్లో అయితే మనం క్యాంపింగ్ అయితే చేయాలి, మంచి అవుట్పుట్ రావాలి. ఇలా పెడుతుంది ఆల్రెడీ పెడుతుంది ఖచ్చితంగా చిట్ట. సో గాయస్ పొద్దుగాలనే వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత అవుతుందంటే మార్నింగ్ 8:30 9 వచ్చినాం టిఫిన్ చేసి. ఇప్పుడు వచ్చేసి 1 ఏమో అవుతుంది. తిండి లేదు దికాన్ లేదు. ఈ ఒక్క ప్రాజెక్ట్ మీద దగ్గర 2 రోజులు పడుతుంది. ఈరోజు ఉడగొట్టాలి, ఎట్లా పెట్టి అవి ఉడగొట్టాలి రీ అయిపోతుంది అలా. ఏంది బుగ్గుపై ముద్దు పెట్టు, బుగ్గుపై ముద్దు పెట్టు. మీ డాడీ పెడతాడు కానీ ఇంద్ర అయ్యాక ఇంత సిమ్ అవుతుంది. సో గాయస్ మేము ఎట్లయితే వేయాలనుకున్నామో ఇప్పటిదాకా అయితే రాలే, కొంచెం డౌట్ గానే అయితే పని చేసినాం. బట్ ఈ కొంచెం ఒక సైడ్ ఇటు సైడ్ కొంచెం సెడి వేయంగానే మొత్తం వేరే లెవెల్ లాగా అనిపించింది. నేను ఎట్లయితే అనుకున్నానో అదే రకంగా వస్తుంది. సో మీకు ఇప్పుడు నార్మల్ గా కనబడుతుంది కదా, మీరు నెక్స్ట్ క్లిప్ లా ఇది ఏం కనబడదు, సేమ్ ఇక్కడ ఏమున్నదరా అనిపిస్తుంది మీకు. అట్లుంటది. అట్లా వేసినాకనే మీకు వీడియో అయితే నేను తీస్తా. అవరిదాకా మేము చేసే హార్డ్ వర్క్ అంతా మీకు చూపిస్తలేము. ఎందుకు చూపిస్తలేము అంటే కొంచెం మీకు థ్రిల్ రావాలంటే అది చూడొద్దు, చూస్తే మీకు అర్థమైపోతుంది. అందుకోసమే మీకు చూపించకుండా ఓన్లీ నెక్స్ట్ క్లిప్ లో మొత్తం ఇది అంటే మొత్తం కంప్లీట్ అయినదే కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఏం కనబడదు మీకు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో కొంచెం ప్యాచ్ వర్క్ అవుతుంది. ఇంకొక 50% అయిపోయింది, ఇంకో 50% ఉంది. ఆ 50% కంప్లీట్ చేసుకుంటే వీడియో వచ్చేసి పెడితే అసలు అదంతే. సో గాయ్స్ దగ్గర 2 రోజులు కష్టపడి మేము తయారు చేసిన హౌస్ వచ్చేసి ఇదే. సో గాయ్ చూసిరు కదా, 2 రోజులు మా టీం అంతా కష్టపడి ఫుల్ ఎఫర్ట్స్ పెడితే ఈ రోజు వచ్చేసి ఒక పెద్ద ఇల్లు అయితే తయారైంది. అది వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ లా కనబడుతుంది కదా. సో ఇది దగ్గర మేము 2 రోజుల నుంచి తిండి తిప్పలు మానుకొని కష్టపడి కట్టిన ఫస్ట్ అండ్ పెద్ద ప్రాజెక్టు. మళ్ళీ ఇలాంటి వీడియోలు మనం చేస్తామా లేదా తెలియదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే మేము ముగ్గురమే టేకప్ చేసినాం. నిన్న వచ్చేసి 4 ఉండే. సో వాడు వచ్చేసి ఈ రోజు అవైలబుల్ లేడు కాబట్టి ముగ్గురుతోనే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మేము కట్టుకున్న మా కళల హౌస్ అయితే లోపలికి అయితే పోదాం. సో స్టార్టింగ్ లో అయితే మీకు చెప్పినా కదా, ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో ఇట్లా కట్టాలని చిన్నప్పటి నుంచి ఆశ అని. సో అది వచ్చేసి మా డ్రీమ్ వచ్చేసి ఈ రోజు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మా టీం కోసం కట్టిన ఒక చిన్న హౌస్ అయితే మీకు హోమ్ టూర్ చూపిస్తా. కమాన్ రా వచ్చేసి. అబ్బా
అరే రారే కనబడుతున్నారా బంటి లెక్కున్నా. బరాబర్ ఉంది. సో గాయస్ చూసిరు కదా, దీంట్లో వచ్చేసి కొంచెం ప్యాచ్ వర్క్ అయితే ఉన్నది, అది వచ్చేసి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో గాయస్ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, దీంట్లో మనం 12 hours క్యాంపింగ్ చేద్దామా వద్దా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో నెక్స్ట్ వీక్ దీంట్లోనైతే క్యాంపింగ్ అయితే వేద్దాం. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మీకు నార్మల్ గా కనబడుతుంది, లోపల అంత చీకటి ఉంది కాబట్టి అంత లైట్ తెచ్చుకోవడం మర్చిపోవడం వల్ల మీకైతే లోపల అంత క్లారిటీ అయితే చూపించలేదు. సో మనం 12 hours క్యాంపింగ్ లా ఇలా వచ్చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే యాడ్ అయితే, సో నార్మల్ గా ఇది గడ్డితో చేసిన హౌస్ లాగా అయితే కనబడది, ఆ ఎక్విప్మెంట్స్ యాడ్ చేసి మనం 12 hours క్యాంపింగ్ అయితే వేద్దాం. సో పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో ఇప్పుడు వచ్చేసి 2 లీటర్ థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. చల్లగా తాగితే ఆ సంతోషమే వేరు. 2 లీటర్ థమ్స్ అప్, దీంట్లోకి వచ్చేసి దొడ్డుకారా, నెక్స్ట్ వచ్చేసి గ్లాసుల పొట్లం. సో ఇప్పుడు వచ్చేసి మనం చల్లగా గ్లాసుల పోసుకొని ఆహా అలా తింటే సెట్. అరే కెమెరా అక్కడ పెట్టి వచ్చేసి టైం లేదు ఉన్నది వానికి ఎంత తర్వాత. తాగుతారు. సో గాయస్ దగ్గర 2 రోజుల నుంచి ఎవరికి మనశ్శాంతి లేదు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, అది కూడా ఫస్ట్ టైం మళ్ళీ ఒక టీమ్ తోనైతే చేసినాం కదా, దాని వల్లనే. అంతకుముందు కూడా చేసినాం బట్ అంత సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళా రీయూనిట్ అయితే అయినాం కాబట్టి అందుకోసమే ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే. అది మీకు ఎట్లా అనిపించిందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేయగలుగుతామా లేదా అనిపించింది? ఎవరు అడిగితే చెప్పని ఎవరు అడిగితే చెప్పని ఎట్లా అనిపించింది? ఫస్ట్ హైదరాబాద్ అనుకున్నా ఇంత పెద్దది, కానీ మస్తు అయింది. మనం అనుకున్నట్టే వచ్చింది కాదురా, ఫస్ట్ మనము కొంచెం మంది తీసిన మళ్ళీ 4 పొక్కలు తీసినామా, పొక్కలు తీసినాక పెద్దగా ఏం చూసినావా, మనం అట్లే చేసి ఉంటే మనం ఇంకా 4 ట్రాక్టర్లు అయినా సరిపోవు. సో గాయస్ దీనికి వచ్చేసి దగ్గర 2 ట్రాక్టర్లు అయితే పట్టినాయి, 2 ట్రాక్టర్ల గడ్డి అయితే పట్టింది. ఇది వచ్చేసి కట్టిపించుకుంటే దగ్గర ఒక 100 కట్ట అవుతుంది, 100-150 కట్టలు అవుతాయి. అంత గడ్డి తీసుకొచ్చి దీన్ని అయితే ఇట్లా స్ట్రక్చర్ లాగా మనం అనుకున్నట్టుగా తయారు చేసినాం. ఇప్పుడైతే ఎంజాయ్. గాయస్ ఈ వీడియో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేనైతే తానమే చేయలేదు, ఎందుకంటే నాకు మనసులో పడతలేదు ఈ వీడియో ఎట్లా పెట్టి కంప్లీట్ చేయాలి అని. అందుకని అప్పటి నుంచి వాసన వస్తుంది. అబ్బా ఏమున్నదిరా, పొద్దుగాల నుంచి పొద్దు నుంచి బోర్ పొద్దుగాల నుంచి బోర్ నీళ్ళు తాగి విసుకొచ్చింది, అందుకే 2 లీటర్ థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. చల్లగా ఉందా. Five minutes later. సో ఫైనల్ గా గైస్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. సో దానికంటే ముందుగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోని అయితే కంప్లీట్ అయితే చేసినాం. ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తే 12 hours క్యాంపింగ్ కూడా చేద్దాం. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో 12 hours క్యాంపింగ్ చేద్దాం. దీంట్లో వచ్చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే యాడ్ చేద్దాం, అవన్నీ మీరు క్యాంపింగ్ లో అయితే చూస్తారు. కొంచెం దీనికి ప్యాచ్ వర్క్ అవుతున్నాయి, కొంచెం లోపలికి పోయి చూస్తే బయటకి తెల్ల కనబడుతున్నాయి, ఏమంటారు వెలుతురు కనబడుతుంది. సో అవన్నీ క్లోజ్ చేసుకొని లోపల కర్టెన్స్ లాంటి చిన్న అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని కడక్ వీడియో అయితే తయారు చేద్దాం. సో ఫైనల్ గా గాయ్స్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు మేము టేకప్ చేస్తూనే ఉంటాం, మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాం. ఇంతటితో వీడియో వచ్చేసి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. బాయ్ గాయ్స్, మరొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ టాటా.